డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంపై రష్యా సంచలన వ్యాఖ్యలు చేసింది. అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నాడు పుతిన్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నాడు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. అమెరికా ఎంట్రీ ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నాడు. ఇజ్రాయెల్కు యుఎస్ ఎలాంటి సైనిక సాయం చేయొద్దంటూ వార్నింగ్ ఇస్తున్నాడు పుతిన్. ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు అక్రమం అంటున్నాడు. ఈ నేపథ్యంలో ఇరాన్పై దాడితో అణుప్రమాదం పొంచి ఉందంటూ చెప్పుకొచ్చాడు పుతిన్. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య మధ్యవర్తిత్వానికి తాము రెడీ అంటూ చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ముఖ్యంగా మీకు గుర్తుంటే ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య మధ్యవర్తిత్వానికి నేను రెడీ అంటూ ట్రంప్ వచ్చాడు. ఇప్పుడు నేను కూడా మధ్యవర్తిత్వానికి రెడీ అంటున్నాడు వ్లాదిమిర్ పుతిన్. ఇంతకీ రష్యా ఏం చేయబోతోంది? మీరు గుర్తుంటే కనుక ఈ సీరియస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కొద్ది గంటల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలు మనం చూసాం. దానికి కౌంటర్గా ఖమేనీ రియాక్షన్ చూసాం. ఇప్పుడు రష్యా సాధారణంగా కలుగు చేసుకోదు. సాధారణంగా మనం చూసినప్పుడు ఎక్కడా కూడా డైరెక్ట్గా కలుగు చేసుకోదు. బట్ ఇక్కడ ఇరాన్ విషయంలో కలుగు చేసుకుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ పరిణామం ఎంత తీవ్రంగా ఉంటుందనేది. ఇప్పుడు రష్యా ఏం చేయబోతోంది? నేరుగా యుద్ధంలోకి దిగబోతోందా, లేకపోతే అమెరికాను హెచ్చరించబోతోంది? ఇప్పటికే అమెరికాను హెచ్చరించిన పరిస్థితి ఉంది. ఇరాన్కి ఏమంటోంది? ఇరాన్కి మేము వెనకాల ఉండి సపోర్ట్గా ఉన్నాం అనే అర్థం వచ్చేలా మాట్లాడుతోంది. బట్ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య చర్చలు జరిపేందుకు కూడా సిద్ధం అంటున్నాడు పుతిన్. ఈ నేపథ్యంలో ఈక్వేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి. అసలు ఏం జరిగే అవకాశం ఉంది? ఏం జరుగుతోంది? వీళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత స్ట్రాంగెస్ట్ బాండింగ్? అవును, వీళ్ళిద్దరి మధ్య ఎందుకు అంత స్ట్రాంగ్ బాండింగ్ అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్న మాటలని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇరాన్పై దాడితో అణుప్రమాదం పొంచి ఉందంటున్నాడు. ఇక్కడ రష్యాకి సంబంధించి ఒక్కసారి ఆ మ్యాప్ చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎవరు ఎక్కడ ఉన్నారు అనే అంశానికి సంబంధించి ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తే ఎక్కడో ఉంటుంది రష్యా, ఎక్కడో ఉంటుంది. ఎక్కడో ఉండే రష్యా ఇప్పుడు ఇరాన్కి సంబంధించి ఇరాన్ మీద దాడి జరిగింది అనుకుందాం. మరి ముఖ్యంగా దెబ్బతినేది ఎవరు? ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఆ తర్వాత అమోల్న, చైనా, ఈ ప్రాంతాలు. రష్యా చూడండి ఎక్కడ ఉంటుంది? ఆ పైన ఎక్కడో ఉంటుంది. ఇప్పటికే యుద్ధంలోకి చైనా దిగిన సందర్భాన్ని మనం చూసాం. ఆ పైన ఎక్కడో ఉండే రష్యా ఇప్పుడు ఇజ్రాయెల్కు వార్నింగ్ ఇస్తోంది ఇండైరెక్ట్గా. ఇజ్రాయెల్కి వార్నింగ్ అంటే అమెరికాకు వార్నింగ్ ఇవ్వడం అంటే ఇజ్రాయెల్కి ఇచ్చినట్టుగా దాదాపుగా. సో ఇప్పుడు అమెరికా ఎంట్రీ ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ హెచ్చరిస్తున్నాడు వ్లాదిమిర్ పుతిన్. మరి ముఖ్యంగా చాలా జాగ్రత్తగా ఉండమంటున్నాడు. పిచ్చి వేషాలు ఇస్తే బాగోదు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పుకొస్తున్నాడా? దీనికి మీరేమనుకుంటున్నారని ఒకసారి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా చర్చ జరుగుతోంది. ఇప్పుడు రష్యా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ సెర్గేయ్ రాక్బోవ్ ఆయన ఏమంటున్నాడు? ఇంకా మాస్కోకి సంబంధించి ఇజ్రాయెల్ స్ట్రైక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి న్యూక్లియర్ క్యాటస్ట్రోఫీ అంటే న్యూక్లియర్ ప్రమాదానికి దారి తీస్తున్నాయి. న్యూక్లియర్ ప్రమాదానికి ఆ ప్రమాదానికి ట్రిగ్గర్ చేస్తున్నాయంటూ చెప్పుకొచ్చాడు. దాంతోపాటు రష్యా ఒక స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది ఇరాన్తో. మరి ముఖ్యంగా ఈ జనవరిలోని వాళ్ళు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ని బిల్డ్ చేసుకున్నారు. దాంతోపాటు రిలేషన్షిప్ ఇజ్రాయెల్తో కూడా అలాగే ఉంది. ఏముంది అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు మాస్కోకి సంబంధించి అంటే ఇక్కడ రష్యా యుక్రెయిన్ మీద యుద్ధానికి దిగుతోంది. ఈ రష్యా యుక్రెయిన్కి యుద్ధానికి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో ఇజ్రాయెల్ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భం, రష్యా యుక్రెయిన్కి సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో అమెరికా వేలు పెట్టింది. ఏమన్నాడు ట్రంప్? నేను ఎన్నిక అవగానే చాలు, ఎన్నికైతే చాలు రష్యా యుక్రెయిన్ ఆ యుద్ధాన్ని 1 గంటలో ఆపేస్తా అన్నాడు. ఏమన్నాడు? ఇలా చిటికేస్తా అనలేదు. ఏమన్నాడు? ఇదే ట్రంప్ ఏమన్నాడు? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎలక్షన్స్కి ముందు ఈ ట్రంప్ ఏమన్నాడు? రష్యా యుక్రెయిన్కి మధ్య యుద్ధాన్ని ఇలా చిటికలో ఆపేస్తా అన్నట్టు మాట్లాడుకొచ్చాడు. దీంతో పాటు ఇంకా ఏమన్నాడు? రోజులు గడిచిపోతున్నాయి, యుక్రెయిన్ అధ్యక్షుని పిలిపించాడు, కానీ అక్కడెక్కడ సెటిల్ కాలేదు.
పైగా యుక్రెయిన్ దగ్గర నేచురల్ రిసోర్సెస్కి సంబంధించి అదేదో వాళ్ళ దగ్గర ఉన్న ఖనిజాలకు సంబంధించి డీల్ ఏదో కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత మళ్ళీ యుక్రెయిన్ ఏం చేస్తుంది, వెళ్ళి రష్యాని కొట్టింది. యుక్రెయిన్ వెళ్ళి రష్యాని కొట్టడానికి వెనకాల ఇజ్రాయెల్కి సంబంధించి మొసాదు ఉంది. ఇది ఎక్కడా నేను ధృవీకరించట్లేదు. ఇది సోషల్ మీడియా వేదికగాను మరి ముఖ్యంగా కొంత చర్చ జరుగుతోంది. ఆ చర్చకు సంబంధించి ఎప్పుడైతే యుక్రెయిన్కి సంబంధించిన ఆ దాడి, యుక్రెయిన్ రష్యా మీద దాడిలో మొసాదు ఉంది అనే పాత్రకు సంబంధించి ఆ రిక్వెస్ట్ పీసీఆర్ ఒకసారి ఎస్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అంటే రష్యా మీద యుక్రెయిన్ దాడికి పాల్పడింది. 400 డ్రోన్లతో దాడికి పాల్పడిన ఘటన మీకు గుర్తుందా? రష్యా మీద యుక్రెయిన్ ఆ దాడి వెనకాల ఉన్నది మొసాద్ అని చెప్పి ప్రస్తుతం చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇది కూడా ఇజ్రాయెల్ మీద కాస్త కోపంగా, ఇజ్రాయెల్ మీద కాదు యాక్చువల్లీ కోపది అమెరికా మీద కోపం. ఎందుకంటే అమెరికా ప్రేరేపించబట్టే ఇజ్రాయెల్ ఆ వ్యూహానికి వెళ్ళింది అనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే అమెరికాకు అవసరం యుక్రెయిన్. ఇలాంటి సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. కమింగ్ బ్యాక్ టు ఇజ్రాయెల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్. ఇక్కడ ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఇంట్రెస్టింగ్గా పుతిన్ ఏమంటున్నాడు, అమెరికా నువ్వు నోరు మూసుకొని కూర్చో, ఇండైరెక్ట్గా అదే చెప్తున్నాడు. నువ్వు నోరు మూసుకొని కూర్చుంటే బాగుంటుంది, కూడదని చెప్పి నువ్వు మధ్యలో దూరితే మాత్రం నీకు మామూలుగా ఉండదు. నీకు ఏ లెక్కలో ఎలా ఎప్పుడు ఎంత మేరకు ఇవ్వాలో అంత మేరకు ఇచ్చి పడేస్తావని చెప్పి చెప్తున్నాడు ఇండైరెక్ట్గా పుతిన్. ఏమంటున్నాడు తెలుసా? ఆ మాటలు నేను చెప్తున్నా. పుతిన్ అన్నాడు అంటూ కూడా అంతర్జాతీయ సమాజంలో ఇన్ఫ్యాక్ట్ అంతర్జాతీయ వార్తా వేదికలు చెప్తున్న మాటనే నేను మీకు కోట్ చేసి చెప్తున్నా. అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇస్తున్నాడు పుతిన్. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా నువ్వు అనవసరంగా తలదోర్చుకో, అనవసరంగా నువ్వు బుర్ర పెట్టావంటే తలకాయ లేచిపోద్దన్న టైప్లో మాట్లాడుతున్నాడు. ఎందుకు? అమెరికా ఎంట్రీ ఇస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది పుతిన్కి కాదు, యావత్ సమాజానికి తెలుసు. పుతిన్ కూడా అదే అంటున్నాడు. నువ్వు ఇచ్చావంటే దరిద్రం ఇంకా ఎక్కువ అవుతుంది. అది ఆ ఇజ్రాయెల్కు యుఎస్ ఎలాంటి సైనిక సాయం చేయొద్దంటూ కూడా ఇప్పటికీ అందరికీ అది ఓపెన్ ఫ్యాక్ట్ కాకపోయినా అందరికీ బహిరంగంగా తెలిసిన వాస్తవం కదా, బహిరంగంగా తెలిసిన విషయమే కదా. ఇజ్రాయెల్కి వెనకాల ఉండింది ఎవరు, ఉంటుంది ఎవరు? అమెరికా. సో ఇజ్రాయెల్కు అమెరికా కనుక వెనకడు సైనిక సాయం అందిస్తే బాగుందంటూ కూడా. సో ఈ నేపథ్యంలో ఈ దాడులకు సంబంధించి ఒకసారి విజువల్స్ చూద్దాం. هاي الصاروخ طلعت. هاي وقعت. هاي وقعت. ఏమంటున్నాడో తెలుసా? ఇటు న్యూక్లియర్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ న్యూక్లియర్ కెటాస్ట్రోఫ్కి సంబంధించి మిల్లీమీటర్ల దూరంలోనే ప్రపంచం ఉంది. ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టచ్ చేసేసింది, ఆల్రెడీ దాడులకు పాల్పడుతోంది. ఈ నేపథ్యంలోని న్యూక్లియర్ ఫెసిలిటీస్ దెబ్బతింటున్నాయి అంటే అర్థం చేసుకోండి అక్కడ జరుగుతోంది ఏంటో అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్తోంది. సో ఈ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది? ఇప్పుడు రష్యా కనుక నేరుగా రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటి? అమెరికా ఇప్పటికే రష్యా మీద గుర్రుగా ఉంది. ఇప్పటికే ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ని ఒక పిచ్చోడు, లేకపోతే వాడికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు అని చెప్పి అంటున్న సందర్భం. ఈ క్రమంలో ఏం జరగచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్గా మా ప్రతినిధి